ఎంపీ ఎలక్షన్లో భాగంగా చివరి రోజు ప్రచారం కావడంతో ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ కొండాపూర్ డివిజన్లో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మరియు డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్తో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారిన తరుణంలో 10 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమాన్ని దేశానికి ఒక గొప్ప ఆదర్శంగా తీసుకొచ్చిన ఘనత మా పార్టీది అని గర్వంగా మేము ఈ పనులు చేశామని చెప్పుకోవడానికి నిలబడినటువంటి రోడ్లను చూసి చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి ఓటు వేయండి అని ప్రజల్ని అభ్యర్థించామని ఈ సందర్భంగా తెలిపారు. మీ అందరికీ కూడా తెలుసు, బీఆర్ఎస్ పార్టీ మారిన తరుణంలో 10 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమాన్ని దేశానికే ఒక గొప్ప ఆదర్శంగా తీసుకొచ్చినటువంటి మా పార్టీ గర్వంగా ఈ పనులు చేశాము అని చెప్పుకోవడానికి నిలబడినటువంటి ఈ రోడ్లు అభివృద్ధి చూసి మమ్మల్ని ఓటేమని అడిగాం. గ్రామీణ ప్రజలు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో, మోసపూరితమైనటువంటి మాటలతో మాయలో పడి ఏదో ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మోసపోయారు. ఈరోజు అంతా కూడా కళ్ళు తెరిచారు. నిన్నటి వరకు ఇంటింటి ప్రచారం చేశాం గొప్పగా. ప్రజల ఆదరణ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోల్పోలే. మేము కేసీఆర్ వస్తాడు అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. అనే తరుణంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనుక 11-12 సీట్లు కనుక మాకు అందజేస్తే దేశంలోనే దేశానికి ఒక దశ అభివృద్ధిలో సంక్షేమంలో ఏ రకంగా నిర్ణయించామో అలాంటి కీలక పాత్ర పోషించడానికి మాకు అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలు మోసపోకండి. 100 రోజుల్లో తీరుస్తాన్న వాగ్దానాలు తుంగలో తొక్కారు. మోసపూరితమైన మాటలు ఇంకా నమ్మితే ఇవాళ తాగునీరు పరిస్థితి ఏంటి, కరెంటు పరిస్థితి ఏంటి, సాగునీరు, పంటలు ఎండిపోయి పశువులు మేపే పరిస్థితి, తగలబెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే, ఈ అవగాహన లేని ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ప్రజల్ని ఏ రకంగా, ప్రభుత్వాన్ని, వాళ్ళని ఏ రకంగా నాశనం చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా చేవేళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించి గులాబీ